హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయండి. ఈ సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అసలు సదరం స్లాట్స్ బుకింగ్స్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని అయితే నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు అయి ఉండొచ్చు లేదా దివ్యాంగులు అయి ఉండొచ్చు. సో వారికి సంబంధించి వారి యొక్క వైకల్య శాతాన్ని నిరూపించుకోవడం కోసం ఈ యొక్క సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుందండి. సో దీన్నే సదరం సర్టిఫికేట్, సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి అనడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అంటే నవంబర్ 14వ తేదీ నుంచి సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయండి. సో ఓకేనా, సో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, సో మీరు సదరం స్లాట్ కనుక బుక్ చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. సో ముందుగా ఎవరైతే బుకింగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో సో వారికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా చిరునామా రుజువు కోసం రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా ఎలక్ట్రికల్ బిల్, కరెంట్ బిల్, సో వీటిలో ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా అవసరమైతే వైద్య రికార్డు లేదా డాక్టర్ సర్టిఫికేట్, సో మీ యొక్క వైకల్యానికి సంబంధించి, సో మీ యొక్క దివ్యాంగుల వైకల్యానికి సంబంధించి మీరు ఎక్కడైనా సరే చికిత్స పొందుతూ ఉంటే సో చికిత్స పొందుతున్నటువంటి డాక్యుమెంట్ ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్, సో మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ విత్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఓకేనా, సో ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి మీరు దరఖాస్తు చేసుకోవడానికి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సదరం స్లాట్స్ బుకింగ్స్ ఎక్కడ చేస్తారు, ఎంత ఫీజు తీసుకుంటారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మీ గ్రామ వార్డ్ సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో మీరు దరఖాస్తులను చేసుకోవచ్చండి సదరం స్లాట్స్కి సంబంధించి అయితే. సో ఓకేనా, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 40 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. సో కేవలం 40 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందండి, ₹1 కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సదరం స్లాట్స్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సో మీరు కనుక సొంతంగా చేసుకోవాలనుకుంటే మీరు వెబ్సైట్లో చేసుకోవచ్చు, లేదా మాకు వెబ్సైట్లో చేసుకోవడం తెలియదు మేము డైరెక్ట్గా వెళ్ళి చేసుకుంటామంటే గ్రామ వార్డ్ సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు దరఖాస్తులను చేసుకోవచ్చు. సో ఒకవేళ కనుక మీరు డైరెక్ట్గా చేసుకోవాలనుకుంటే ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సదరం స్లాట్స్కి సంబంధించి దాన్నైతే మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజీలో స్లాట్ బుకింగ్ లేదా న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుందండి. సో నమోదు చేసిన వెంటనే జిల్లా, మండలం, గ్రామం వివరాలనేవి నమోదు చేయాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న సదరం క్యాంప్ లేదా హాస్పిటల్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుందండి. సో మీకు ఏదైతే దగ్గర ఉంటుందో హాస్పిటల్ మీరు వెళ్ళగలిగే దానికి వీలుగా ఉంటుందో ఆ హాస్పిటల్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అందుబాటులో ఉన్న తేదీల్లో ఒక స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ తేదీలో అయితే ఖాళీగా ఉంటారో ఆ తేదీకి సంబంధించి ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ప్రింట్ అయితే రావడం జరుగుతుందండి. సో మీకు ఒక కోడ్ అయితే రావడం జరుగుతుంది. సో దాన్ని అయితే మీరు జాగ్రత్తగా అయితే భద్రపరచుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరం వైద్య పరీక్షలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. మీరు ఎంచుకున్న తేదీకి హాస్పిటల్ లేదా సదరం క్యాంప్కి హాజరవ్వాల్సి ఉంటుందండి మీరైతే. సో హాజరైన తర్వాత వైద్య బృందం మీ వికలాంగులను పరీక్షించడం జరుగుతుంది. పరీక్ష ఆధారంగా డిజేబిలిటీ పర్సెంటేజ్ నిర్ణయించడం జరుగుతుందండి. తర్వాత మీకు ఒక సదరం ఐడి మరియు డిజిటల్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఈ విధంగా మీరు ఎంచుకున్న హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వైద్య బృందాలు మీకు పరీక్షలు చేయడం జరుగుతుంది. పరీక్షలు చేయించిన అనంతరం మీకు ఎంత శాతం వైకల్యం ఉంది అనే దానిపై అయితే నిర్ధారించి మీకు ఒక సదరం సర్టిఫికేట్ లేదా కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సదరం స్లాట్స్కి సంబంధించి అయితే. సో ఓకేనా,
సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పరీక్షలన్నీ అయిపోయాయి. ఇప్పుడు సదరం సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకు ఒక ఐడి అయితే ఉంటుందండి. ఆ ఐడి కనుక క్లిక్ చేసినట్లయితే మీకు సదరం ఐడి లేదా ఆధార్ నెంబర్ నమోదు చేయండి. సో ఓకేనా, నమోదు చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ పీడిఎఫ్ స్క్రీన్పై రావడం జరుగుతుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఓకేనా, అదే విధంగా ఇదంతా రిస్క్ అనుకుంటే మీ సేవా కేంద్రాలు లేదా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళైనా సరే మీరు మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఓకేనా, ఒక ప్రింట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకున్న తర్వాత వైద్య పరీక్షలు ఈ విధంగా జరగడం జరుగుతుందండి. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సదరం స్లాట్స్ ప్రారంభం కావడం జరిగింది. సో ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఉన్నారో సో వారు వెంటనే సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి. సో మీరు కనుక బుక్ చేసుకొని వైద్య పరీక్షలు కనుక చేయించుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీ యొక్క పెన్షన్ తీసుకునేందుకు కూడా అవకాశం అయితే ఉంటుందండి. 6,000 రూపాయల పెన్షన్ లేదా 15,000 రూపాయల పెన్షన్ మీరు తీసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు ఈ యొక్క సర్టిఫికేట్ చూపించైతే. సో మీ యొక్క పర్సెంటేజ్ 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే 6,000 రూపాయల పింఛను, లేదా 85% కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే సో మీకు 15,000 రూపాయల పింఛన్ అని ఇవ్వడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా, సో ఈ సదరం సర్టిఫికేట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఉపయోగం ఏంటంటే సో మీకు ముందుగా ఏదైతే ప్రయాణాలు ఉంటాయో బస్ లేదా ట్రైన్, సో ఉచిత ప్రయాణాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వారికి స్కాలర్షిప్లు అనేవి రావడం జరుగుతుందండి. సో విద్యార్థులకు సంబంధించి స్కూల్ లేదా కాలేజీలో స్కాలర్షిప్లు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెసులుబాట్లు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ద్వారా ఉంటుందని అయితే సమాచారం అండి. కాబట్టి దివ్యాంగులు వికలాంగులు వెంటనే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది స్లాట్ అనేది బుక్ చేసుకోండి. సో ఓకేనా, సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే సదరం స్లాట్స్ బుకింగ్స్ సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.